పెట్టారు. పెట్టగానే ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ కూడా రియాక్ట్ అయింది నేనే. పేపర్ అండ్ క్లాత్ బ్యాగ్ చూడగానే సో దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ అంత హిట్ అయిపోయి పెట్టేశాను. ఎందుకంటే ఆల్రెడీ బాగా రన్ చేయడము అంత అలవాటు అయిపోయి ఉంది. సో ఇక్కడ వచ్చి ఓల్డ్ పేపర్ అండ్ క్లాత్ ఇది మనకి బాగా తెలిసిందే సార్, కొత్త విధానం ఏమి కాదు, అందరం కూడా చేస్తున్నదే. సో నేను ఓల్డ్ న్యూస్ పేపర్స్తోని చేయించినవి, అందుకే కొంచెం ముడతలు కూడా ఉన్నాయండి. ఆల్రెడీ చేసినవి కూడా కొన్ని పట్టుకొచ్చేసాను అనమాట. సో నేను దీనివల్ల రాత్రి చేసిన ఒక ఎక్స్ట్రా పని ఏంటో చెప్తాను. జస్ట్ మనం ఓన్లీ ఓల్డ్ పేపర్ బ్యాగ్ ఒకటి తయారు చేసి ఇచ్చేస్తాం, ఓకే. బట్ పిల్లల కోసం అని ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా నేను ఏం చేస్తానంటే కొంచెం వేరే డిఫరెంట్ ఇలా డిజైన్స్ ఉండేటటువంటి పేపర్ ని మనం గిఫ్ట్ కి ఇలా పెడతాం కదండి, అలా తయారు చేసి పెట్టాను. తర్వాత ఈ కింద ఒక చిన్న లోగో పెట్టాను. ఏపీ ఎన్జీసీ, మాది కృష్ణ కాబట్టి నేను కృష్ణ అని పెట్టుకున్నాను. అందరికీ హరితోదయం అండి. రత్నం గారు మేము లాస్ట్ 5-10 years నుండి అసోసియేట్ అయ్యి ఉన్నాము. సో రత్నం గారు ఆల్ గ్రీన్ యాక్టివిటీస్ కి మేము అటెండ్ అవుతుంటామండి. ఈజ్ ద బెస్ట్ ఎన్విరాన్మెంటిస్ట్ ఐ కెన్ సే. బికాస్ ఈ రోజు మేము ఇక్కడ ఎందుకు అసెంబ్లీ అయ్యామంటే మనకి స్టేట్ లెవెల్ వర్క్ షాప్ జరుగుతున్నది. నేను విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని. అయితే ఇక్కడ మనకి మేకింగ్ ఆఫ్ సీడ్ రాకీస్ ఈజ్ గుడ్ కాన్సెప్ట్ సార్. బికాస్ దిస్ ఈజ్ ఏంటంటే మనకి రాబోయే 28th ని మనకి రాఖీ పౌర్ణమి జరుగుతున్నది. కాబట్టి నేచురల్ రాకీస్ తయారు చేయడం ద్వారా పిల్లల్లో ఒక మనకి ఏంటంటే అవేర్నెస్ రిగార్డింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మన రిచువల్స్ అయినా మన పండుగను కూడా రెండు అబ్జర్వ్ చేయడం జరుగుతున్నారు. కాబట్టి మనం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసిన మన రత్నం సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏపీ ఎన్జీసీ తరఫున మన రత్నం గారి యొక్క సలహా మేరకు ఇక సీడ్ రాఖీస్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది. వర్క్షాప్ బంధన్ అనేటటువంటి విధంగా వర్క్షాప్ లో రాఖీస్ తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇది కేవలం మామూలుగా రాఖీ బంధంలో రాఖీలు కట్టడమే కాకుండా ఈ సీడ్స్ తో రాఖీలు చేయడం అనేటువంటి చాలా కొత్తగా ఉన్నది మాకైతే, ఈ వర్క్షాప్ లో పాల్గొనేటువంటి మాకు. దీన్ని కట్టిన తర్వాత ఆ రాఖీల్ని మనము భూమిలో పాతినట్లయితే, ఆ మట్టిలో పెట్టినట్లయితే ఆ యొక్క సీడ్స్ ద్వారా కొత్త మొక్కలు కూడా తయారు కావడం, వాటిని ఆ పిల్లలు చూసి మనం నాటినటువంటి ఆ యొక్క సీడ్స్ ద్వారా కొత్త మొక్కలు రావడం అనేటటువంటిది కూడా ఆ పిల్లలకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఈ విధంగా మనం కేవలం మొక్కలు నాటడమే కాకుండా విత్తనాలు నాటుతూ దాని నుంచి మొక్కలు రావడం అనేటటువంటిది కూడా పిల్లలు కొత్తగా ప్రోత్సహించే విధంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నందుకు మరోసారి మా స్టేట్ కోఆర్డినేటర్ గారికి, మరి రత్న గారికి, మా డైరెక్టర్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తాను. ధన్యవాదాలు. నేను ఇక్కడ స్టేట్ లెవెల్ మాకు ఎన్జీసీ ప్రోగ్రామ్ వర్క్ షాప్ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో యాక్టివిటీలో భాగంగా మేము సీడ్ రాకీస్ ని తయారు చేసాం. నిజంగా ఇది చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది అండ్ చాలా ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. ఎందుకంటే బయట ఎన్నో రాఖీలు మనం కొని వాటిని యూజ్ చేస్తాం, కానీ ఇది మన ఇంట్లో దొరికేటటువంటి వస్తువులతో ఎకో ఫ్రెండ్లీగా తయారు చేశారు. ఇది చాలా హ్యాండ్ మేడ్, వాళ్ళు చేస్తారు కాబట్టి పిల్లలకి ఇప్పుడు మేము స్కూల్ కి వెళ్ళి ఇవన్నీ కూడా తయారు చేయించడం వాళ్ళకి నేర్పిస్తాం వర్క్ షాప్ గా. సో ఇలా చేయడం వల్ల ఒక రకంగా రాఖీ పండుగ నాడు వాళ్ళు చేతికి అన్నయ్యలకి తమ్ముళ్ళకి కడతారు. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్లి మనం సాయిల్ లో అంటే నేలలో కానీ నాటినట్లయితే దీని నుంచి మొక్కలు వస్తాయి. ఇది ఎంతో పర్యావరణానికి హితంగా ఉంటుంది. కాబట్టి ఇంత మంచి యాక్టివిటీని మాకు ఇక్కడ నేర్పించినందుకు నిజంగా ఎన్జీసీ టీం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రత్నం గారికి ధన్యవాదాలు తెలుపుతూ కారణం ఏంటంటే రత్నం గారు చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం. మనం ఇంతవరకు సీడ్ బాల్స్ గురించి అంటే పర్యావరణంలో హరితవనంలో హరిత మొక్కలు ఎలా నాటాలి అని దాని చూసాం. అలాగే కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఎన్నో వచ్చినాయి. నేడు అంటే కేవలం బాల్స్ చేయడమే కాదు, దాంతో పాటు వినూత్నంగా అంటే పిల్లల్లో ఇంట్రెస్ట్ ని క్రియేటివిటీ చేయడానికి ప్రధానంగా క్రియేటివ్ని పిల్లల్లో దాగిన ఆసక్తిని గమనించాలంటే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఎందరో ఉద్దేశించే పిల్లలందరికీ ఇప్పుడు వచ్చి మొలకెత్తే కాలం. చదువుకోవడంతో పాటు పిల్లలకు మొలకెత్తించడం చాలా ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు. వాటిని ఇన్నోవేటివ్ గా తీసుకోవాలి. ఆ ఇన్నోవేటివ్ గా తీసుకునే క్రమంలోనే రత్నం గారు మాకు కొన్ని యాక్టివిటీస్ చెప్పారు. ఆ చెప్పడంతో మాకు కొంత ఇన్స్పిరేషన్ జరిగింది. అలా జరిగిన దాంట్లో ముఖ్యంగా ఇది నేను తయారు చేసిన ఒకసారి చూడొచ్చు. అంటే ఒక ఆర్ట్ని తీసుకుని అందులో మనం అడహెసివ్ పెయింట్ వేసి దాని మీద గింజలు అనేది వేయడం వల్ల ఆ గింజలు అనేది ఇప్పుడు మనకి ఏదైతే రాఖీ కొంటూ దాన్ని కట్టుకున్న తర్వాత అది ఎక్కడైతే వేయగలరో అలా వేసిన చోట అది తిరిగి మొలకైతే అంటే ఒక గింజ అనేది ఎన్ని మొక్కలు ఇస్తూ మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఇక వినూత్నంగా ఇలాంటి కార్యక్రమాలు అనేది విత్తనాలు వెదజల్లి సీడ్ డిస్పర్సల్ గతంలో
రకరకాలుగా జరిగేది. ఆ సీడ్ డిస్పర్షన్ అనేది ఇప్పుడు చిన్న బిడ్డల ద్వారా. ఈరోజు రాజమండ్రి లారెల్ గ్లోబల్ హై స్కూల్లో ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ట్ తరఫున రాష్ట్ర స్థాయి జిల్లా కోఆర్డినేటర్ల సదస్సు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా పర్యావరణం అనేది రాను రాను చాలా బీభత్సంగా మారిపోతుందండి. సో ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండలు కాస్తుంది, అంటే సీజన్స్ మారిపోయాయి, క్లైమేట్ మారిపోయింది, సీజన్స్ మారిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే తరం కోసం, రాబోయే భవిష్యత్తు పిల్లల కోసం యాజ్ ఎ టీచర్స్ గా మేము వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వర్క్ షాప్ ని ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ట్ తరఫున నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా రాబోయే వృక్షాబంధంలో భాగంగా వృక్షాలను ప్రేమించండి, వృక్షాలను మనల్ని సోదరులాగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వృక్షాబంధన్ రాఖీని మేము తయారు చేయడం జరిగింది వర్క్ షాప్ లో. సో గౌరవనీయులు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు, ఎన్విరాన్మెంటల్ స్నేహితుడు, అలాగే పర్యావరణ యాక్టివిస్ట్ అయినటువంటి రత్నం గారి ఆధ్వర్యంలో ఇక్కడ సీడ్స్ తో, రకరకాల సీడ్స్ తో దీన్ని మనం తయారు చేయడం జరిగింది. సో దీన్ని మనం ఇలాగ చెట్టుకి టై చేస్తాము. టై చేసిన తర్వాత ఆ టైతో ఇది అందరూ చూసి దీనిపైన ఒక అవగాహన అనేది జరుగుతుంది. అదేవిధంగా మన మామూలుగా రాఖీలు అనేటివి మన కలర్ పేపర్స్, పాలిథిన్ పేపర్లతో మనం తీసుకుంటుంటాం. సో అలా కాకుండా మొత్తం గింజలతోనే ఇక్కడ రాఖీ అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ రాఖీని టై చేసుకున్న తర్వాత పారేసినప్పుడు ఇది మొలకెత్తి ఇక్కడ మళ్ళీ చిన్న మొక్కల్ని ఏర్పాటు చేస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ వర్క్ షాప్ కూడా ఇలా చూడండి, ఒకసారి వర్క్ షాప్ నడుస్తుంది. సో ఈ వర్క్ షాప్ లో భాగంగా ఇవన్నీ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.